హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అల్లరి అమీనా ఛానల్. ఈ వీడియోలో మీతోటి ద్రాక్షారామం టెంపుల్ గురించి షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ ద్రాక్షారామం వచ్చేసి మనకి కాకినాడ నుంచి ఒక గంట ప్రయాణం అండి. ద్రాక్షారామం టెంపుల్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. అదేవిధంగా పంచరామ క్షేత్రంలో ఈ ద్రాక్షారామం కూడా మనకొక టెంపుల్. మన అదృష్టం ఏంటంటే ఈ పంచరామం టెంపుల్ అన్నీ మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఈ ద్రాక్షారామంని దక్షిణ కాశీ అంటారు. అంటే మనకి కాశీకి వెళ్తే ముక్తి, ద్రాక్షారామంకి వస్తే మనకి ముక్తి ప్లస్ భోగం రెండు కలుస్తాయి, దొరుకుతాయని చెప్పేసి అంటారండి. పంచరామం టెంపుల్ గురించి ముందుగా చెప్పాలంటే కథలోకి వెళ్తే మనకి తారకాసురుడిని చంపాలని తారకాసుడికి కుమారస్వామికి యుద్ధం జరిగేటప్పుడు తారకాసురుడిని ఎన్నిసార్లు నరికేసినా ఆయన శరీర భాగాలు అతుక్కుంటూ ఉంటాయంట. అప్పుడు కుమారస్వామికి ఏం చేయాలో అర్థం కానప్పుడు విష్ణుదేవుడు కుమారస్వామికి ఎదురుపడి తారకాసురుని మెడలో ఉన్న లింగాన్ని తీసేయమని అంటారు. అప్పుడు కుమారస్వామి ఆయన ఆయన విష్ణు మహాదేవుడు చెప్పింది పాటిస్తూ ఆ లింగాన్ని తీసి ఎన్ని ముక్కలు చేసినా లింగం కూడా మళ్ళీ తిరిగి అతుక్కుంటూ ఉంటుందండి. దాంతో విష్ణుదేవుడు ఉండి లింగముని ముక్కలు చేసి విసిరేసి ఏ పా ఏ చోట పడిందో ఆ చోట్లో గుడి కట్టి పూజించమంటారు. అప్పుడు కుమారస్వామి లింగాన్ని ముక్కలు చేసి 5 ముక్కలు చేసి 5 ముక్కలు పడిన చోట ఆయన గుడి కట్టి పూజిస్తారు. అందులో మనకి ద్రాక్షారామం టెంపుల్ ఒకటి. ఇక్కడ ద్రాక్షారామం టెంపుల్లో మీరిప్పుడు చూస్తున్న వీడియోలో మనకిది ప్రధాన గోపురం నుంచి ద్వారం అండి. మేము వెళ్ళింది మధ్యాహ్నం సమయం కాబట్టి గుడి మూసేసి ఉన్నారు. తిరిగి 3:30కి తెరుస్తా అన్నారు. ద్రాక్షారామంలో మనకి భీమేశ్వర స్వామి 14 అడుగుల ఎత్తులో శివలింగం రూపంలో ఉంటారు. ఇక్కడ స్ఫటికలింగం రూపంలో మనకి స్వామివారు మనకి ఆశీస్సులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ క్షేత్రపాలకుడు వచ్చేసి మనకి లక్ష్మీ నరసింహస్వామి అండి. ఇక్కడ స్వామివారు భీమేశ్వర స్వామివారు సతీదేవితో పాటు అలాగే 18 శక్తిపీఠాల్లో అయిన 12వ శక్తిపీఠం మాణికాంబ వారు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు చూస్తున్నది రాగి చెట్టు కింద ఉన్న నాగపడిగ విగ్రహాలు. ఇక్కడ వచ్చేసి మాకు పూజారి గారు చెప్పింది ఏంటంటే ఈ రాగి చెట్టు వచ్చేసి బ్రహ్మదేవుడు, రాగి చెట్టు కింద మనకి విష్ణుదేవుడు అను శివలింగం ఉంటాయండి. పూజారి గారు చెప్పింది ఏంటంటే తెల్లవారు జామున గనక మనం అంటే పొద్దున్న పూట గనక మనం గుడికి వెళ్ళి ఉంటే ఎదురుగా కోనేరు ఉందండి. కోనేరు వచ్చేసి అది సప్తగోదావరిలో నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకొని ఏదైనా కోరిక కోరొచ్చంట. మేము వెళ్ళింది మధ్యాహ్నం సమయం కాబట్టి పూజారి గారు ఏమన్నారంటే 3 ప్రదక్షిణాలు చేసుకొని ఏదైనా కోరిక తీరిన తర్వాత వచ్చి అభిషేకం చేసుకోమన్నారు. మీరు క్లియర్గా వీడియోలో చూస్తే విష్ణుదేవుడు కింద మనకి శివలింగం ఉంది. ఇది కోనేరు అండి. ఈ ద్రాక్షారామంని యాక్చువల్లీ ఇక్కడ మనకి దక్షయజ్ఞం జరిగింది. దక్షయజ్ఞం జరిగినప్పుడు సతీదేవి దక్ష మహారాజు చేసిన అవమానం తట్టుకోలేక తను దహించుకున్న సంగతి మనకు తెలిసిందే. అప్పుడు విష్ణుదేవుడు శివుడు సతీదేవి యొక్క కళేబరాలను పట్టుకొని తిరుగుతున్నప్పుడు విష్ణుదేవుడు 18 భాగాలుగా ముక్కలు చేస్తారు. అందులోని నాభి భాగము మనకి ఈ ద్రాక్షారామంలో 12వ శక్తిపీఠమైన మాణికమ్మ వారులాగా మనకి ఇక్కడ కనిపిస్తుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ స్వయంగా దేవతలే నిర్మించారు అని చెప్పేసి అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శ్రీరామచంద్రుడి వారు స్వయంగా ఇక్కడ శివలింగాన్ని భీమేశ్వర స్వామిని పూజించారని చెప్పేసి ప్రసిద్ధి. ఈ
ఈ శక్తి పీఠాల్లోనే ఉన్న అమ్మవారు మనకి మామూలుగా వేరే శక్తి పీఠాల్లో మనకి అమ్మవారి యొక్క శ్రీచక్రం మనకి పక్కన ఉంటుందండి. కానీ ఇక్కడ ఏంటంటే శ్రీచక్రం మీదే మనకి అమ్మవారు ఉంటారు. అది మనకి ఇక్కడ ప్రసిద్ధి అండి. మీరు చూస్తున్నది వచ్చేసి నందికి ఎదురుగా మనకి డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయండి. ఆ డోర్స్ ఓపెన్ చేస్తే నందికి ఎదురుగా మనకి చీకటి కోణం కనిపిస్తుండేది. అంటే లింగం యొక్క కాళ్ళు ఉంటాయి అండి. చీకటి కోణంలో మనకి మూడు గదుల్లాగా ఉంటాయి. మేము వెళ్ళింది ఫ్రీ దర్శనంలో వెళ్ళాము. పైకి వెళ్ళొచ్చు. పైన మనకేమో నల్లగా ఉంటుంది. అంటే శివలింగం వచ్చేసి కింద తెల్లగా పైన నల్లగా ఉంటుందండి. అంటే ఇది మనకి అర్ధనారీశ్వరుడికి ఈ లింగం ఒక నిదర్శనం. ఈ నందికి ఈ నంది వెనకాల మనకి తులసికోట ఉంది. తులసికోట వెనకాల మనకి గజస్తంభము. అటువైపుగా వెళ్తే మనకి కాలభైరవుడి టెంపుల్ కూడా ఉందండి. మీకు ఈ వీడియోలో చూపిస్తాను. గుడి మాత్రం చాలా పచ్చగా, ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. మేమైతే చాలాసేపు ఉన్నాము అక్కడ. మా పెద్దమ్మ అయితే బాగా ఎంజాయ్ చేసింది గుడిని. చిన్నపిల్లలు కదా, ఇప్పటి నుంచి మేము గుళ్ళు అవన్నీ చిన్నగా చెప్తా ఉన్నాము పాపకి. తను తిరుపతి ఎక్కువ అడుగుతూ ఉంటుంది. శివుడికి ఓం నమః శివాయ అని ఎక్కువ చెప్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇది కాలభైరవుడి గుడి అండి. ఇక్కడ మనకి అష్ట భైరవ లింగాలని ఉంటాయి. మనకు అక్కడ బోర్డు ఉంటుంది. లింగాల్ని ముట్టుకోవద్దు అని చెప్పేసి బోర్డు ఉంటుంది. మనకి గుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది లోపలండి. గుడి లోపల మీరు అబ్జర్వ్ చేస్తే కింద పైన ఉందండి. కింద చీకటి కొన్నాము. మీరు అటు సైడ్ చూస్తే మనకి మెట్టు మార్గాలు ఉంటాయి. ఫ్రీ దర్శనానికైతే మనం అటు నుంచి మెట్లు ఎక్కాలి. లేదు టికెట్ తీసుకుంటే మనకి మెట్లు ఉంటాయి. లోపల నుంచి మనము స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇది పైభాగం అండి. మనకి లింగము పక్కన సతీదేవి, అమ్మవారు మనకి మాణిక అమ్మవారు అండి. అమ్మవారు చాలా బాగుంటారు. గంట చాలా బాగుందండి. ఎవరికి అందకపోయినా కానీ అందరూ ఎగిరి కొట్టడానికి చూస్తున్నారు. నేను కూడా ఎగిరి కొట్టానండి. గంట మాత్రం సౌండ్ చాలా బాగుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.